చాలా బాగుంది. అంటే మన్మధుడికి సీక్వెల్ అంటే నమ్మేయచ్చు. చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు అంటే ఫస్ట్ సినిమాలో కార్తికేయలో మనం మాట్లాడాం ఇక్కడ, ఆ తర్వాత మీరు చెప్పారు, నేను అడిగాను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే యూ సెడ్ దట్, అంటే కొంచెం చెప్పారు కానీ మీరు 3 స్టార్స్ ని డైరెక్ట్ చేస్తారని చెప్పలేదు. నేను అనుకోలేదండి. ఓకే, నేను అనుకోలేదండి. అది మా మూవీ హిట్ అవడం ఎంత హ్యాపీయో అలా వెంకటేష్ గారిని, నాగార్జున గారిని ఒక్కసారి అసలు థియేటర్ లో ఆ హీట్ ఎలా వచ్చిందంటే దట్ యు నో కాంట్ రియల్లీ ఇమాజిన్. ఒక 4 minutes ఒక యాక్షన్ ఎపిసోడ్ వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా ఉందో ఆ రేంజ్. సో హూ షుడ్ యు థాంక్ అబౌట్? చేతు ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ, అంటే ఇప్పుడు నాగార్జున గారిని రీచ్ అవ్వడం కానీ, వెంకటేష్ గారిని రీచ్ అవ్వడం కానీ, ఫోన్ చేసి చెప్తేనే మళ్ళీ ఎగ్జాక్ట్లీ. బట్ రెండో సినిమాలోనే భయం అనిపించలేదా? అనిపించింది, టెన్షన్ ఆబ్వియస్గా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అంటే ఏ మూవీగా ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ షాట్ భయం వేస్తుంది, అలాంటిది వస్తున్నప్పుడు ఆ ముందు రోజు నైట్ అవన్నీ ఉంటాయి కదండి. అంటే సో ఈ గెయిన్ ఎక్స్పీరియన్స్. అసలు రెండో సినిమా ప్రేమం లాంటి సినిమా డైరెక్ట్ చేస్తాడని అసలు అనుకోలేదు. అది ఎక్కడో వేరే స్క్రిప్ట్ మీద స్టార్ట్ అయ్యాం మన ఇద్దరు, ఫైనల్ గా ప్రేమంకి ఎండ్ అయింది. వండర్ఫుల్. సో we could imagine that your inputs, how it helped for this hit. Of course. చేతు, ఇంకా చెప్పండి దట్ సినిమా గురించి. ప్రేమం చూస్తుంటే కనుక దట్ చాలా మందికి రియల్ లైఫ్ ని ఒక ఆటోబయోగ్రఫీ లాగా గుర్తేస్తా ఉంటుంది. డెఫినెట్లీ. మీకేం గుర్తొచ్చినాయి? లేదు, మీరు అదే కాన్ఫిడెన్స్ యాక్చువల్గా మూవీ కూడా అటెంప్ట్ చేద్దామని వెళ్ళాము. బికాస్ డెఫినెట్గా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద మూవీ అందరు ఏదో ఒక లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అయితే అందరికి ఉంటుంది, వెదర్ ఇట్స్ యంగ్స్టర్ ఆర్ 60-year-old ఏజ్ పర్సన్, అందరికి ఆ మూమెంట్స్ ఎక్కడో ఎక్కడో కనెక్ట్ అవుతారు. అండ్ నాకైతే ఐ థింక్ ఫస్ట్ అండ్ థర్డ్ లవ్ స్టోరీకి బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఆ సెకండ్ లవ్ స్టోరీ లెక్చరర్ ని ప్రేమించడం ఇంకా నాకు పర్సనల్ గా ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. బట్ అదర్వైజ్ ఫస్ట్ అండ్ థర్డ్ లవ్ స్టోరీ పర్సనల్ లైఫ్ తో చాలా మూమెంట్స్ అంటే చెప్తుంటారు కదా. అంటే చాలా మంది చెప్తుంటారు కాలేజ్ లో దట్ లెక్చరర్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, ఆ క్రష్ అనేది ఉంటుందని అందరూ చెప్తుంటారు. నాకు అంత అందమైన లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు, అంతే. కానీ దొరుకుంటే డెఫినెట్ గా. సో ఈ క్లారిఫై. చందు గారు, సో నాగ చైతన్యాన్ని ఎలా ప్రెజెంట్ చేయడం దట్ వీ హ్యావ్ సీన్, అంటే జోష్ ఏం మాయ చేసేవాళ్ళు అలాగా అందరికీ తెలిసిందే, హౌ ఈజ్ ఎమర్జింగ్. దీంట్లో చూస్తే ఒక్కసారిగా దట్ మేక్ ఓవర్ అనలేము కానీ దట్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డైలాగ్ చెప్పకుండా కూడా ఎక్స్ప్రెషన్ తోటి దట్ ఇప్పుడు నేను ఇలా చెప్తానంటే ఇంకా ఐ థింక్ ఐ నీడ్ టు ఆస్క్ లేడీ ఆడియన్స్. ఓకే, మన కాల్స్ కూడా పిలుద్దాం. మీకు ఎలా అనిపించింది? హౌ యూ జస్ట్ పుల్ ఇట్ అవుట్? అంటే బేసిక్గా అందులోనే స్కోప్ ఉందండి, 3 క్యారెక్టర్స్ కదండి, స్కోప్ ఉంది. అంటే మంది ఓన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే థర్డ్ లవ్ స్టోరీ అండి. అందులో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఫస్ట్ ఓపెనింగ్ షాట్లోనే సారీ సార్ అన్నప్పుడు చూసే విధానం అవి ఉన్నాయి కదండి, మళ్ళీ సీరియస్గా చూడడం, ఆ మెచ్యూర్ లెవెల్స్, అదైతే నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్. అంటే మీ డైరెక్షన్లో బ్యూటీ ఎక్కడ వచ్చిందంటే థర్డ్ లవ్ స్టోరీకి వచ్చేటప్పటికి హీ డెంట్ రియాక్ట్ మచ్, రియాక్ట్ అవ్వరు ప్రతిదానికి, సటిల్ గా ఉంటుంది కొంచెంసేపు. అంటే కోపమైనా కానివ్వండి, ఇష్టమైనా కానివ్వండి, ఒకవేళ ఇష్టం ఉన్నా కానీ చెప్పడు. ఓకే, సో చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇంకోటి దట్ ఐ షుడ్ సే దట్ నాగ చైతన్య ఏంటి ఇప్పుడు 3 హీరోయిన్లు మారినా ఎవరు హీరోయిన్తో లాస్ట్ వరకు కూడా ఉండరు ఆయన, రైట్? సో లాస్ట్ హీరోయిన్ ఫిక్స్ అయ్యే వరకు. బట్ కాలేజ్లో కానీ లేకపోతే ఆ జర్నీలో గర్ల్స్ లైక్ హిమ్. మీరు చూపించే ఆ బ్యాక్గ్రౌండ్ దీంట్లో కానీ, రైట్? సో ఎలా అనిపించింది నాకు టోటల్ గా సినిమా చూస్తున్నప్పుడు దట్ ఒరిజినల్ వర్జన్ నిజంగానే అందరు మర్చిపోయారు, చూసిన వాళ్ళు కూడా ఐ థింక్ దట్ దిస్ ఫ్రెష్ లుక్ కంపల్సరీ ఉంది. సో దట్ ఎలా అనిపించింది? ప్రేమంని ఇంతకుముందు యూ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్, స్టిల్ చందుమోహన్ రెడ్డి చూస్తే ఇట్స్ సెకండ్ మూవీ, ప్రేమం చూస్తే ఇట్స్ క్లాసిక్. వాట్ వాస్ ద కన్విక్షన్? కన్విక్షన్ ఏంటంటే బేసిక్లీ దట్ జర్నీ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే తను ఒక్కొక్క లవ్ స్టోరీకి ఎట్లా ప్రోగ్రెస్ అవుతాడో, ఎట్లా మెచ్యూర్ అవుతాడో ఫ్రమ్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. సో ఐ థింక్ లైఫ్లో అందరూ అదే జర్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. వెన్ యూఆర్ యంగ్ యూ డూ సిలీ థింగ్స్, అండ్ ఇన్ కాలేజ్ యూ డూ మేక్ సర్టన్ మిస్టేక్స్ అండ్ యూ మెచ్యూర్, యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. సో దట్ వాస్ ద కన్విక్షన్, అంటే అందరూ ఆ జర్నీకి కనెక్ట్ అవుతారని. సో మేము సినిమా చూసినప్పుడు కూడా ఆ పాయింట్ చాలా బాగా కన్వే అయింది. that soul, that journey is easily cinema ending వచ్చే టైంకి you feel that journey of the character. So adi చూసి we were convinced, at least I was convinced, definitely audience కూడా ఆ journey connect అవుతారని. That was the main conviction. One more thing I should ask that మీ ఇంతకు ముందు సినిమాలు ఏది చూసినా కూడా you acted with one heroine.
Yeah. ఇక్కడ ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. రైట్. సో ఆ చేంజ్ ఎలా అనిపించింది? Yeah, well, ఎపిసోడ్ వైజ్ గా ఉంటుంది. Yeah, 3 heroines తో పాటు 3 variations to showcase 3 different variations ఆపర్చునిటీ దొరికింది. ఇట్ వాజ్ అ ఛాలెంజ్. అంటే బిగినింగ్లో మెయిన్లీ ఆ చిన్నప్పుడు 15-16-year-old క్యారెక్టర్ అది చేయటం అనేది ఇట్ వాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ ఎంజాయ్డ్ దట్ అ లాట్. అండ్ టుడే థియేటర్లో ఆడియన్స్ అయినా చాలా మంది అదే అప్రిషియేట్ చేస్తున్నారు, దట్ యంగర్ పోర్షన్. సో వెరీ హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ ముగ్గురు హీరోలతో ఐ గాట్ టు షో దట్ వేరియేషన్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో టు ప్రూవ్ మై సెల్ఫ్ అ లిటిల్ మోర్. సో చూసిన వాళ్ళందరూ మార్క్స్ ఎంత వేస్తున్నారు అనేది మనకి కలెక్షన్స్ పరంగా మీకు తెలిసి ఉంటుంది. వాట్ యూ థింక్ ఆన్ 1 to 10? For my performance? No, overall with all aspects. మీరు చెప్పిన I am the worst judge for myself. అంటే చందు అయినా చెప్పాలి, లేకపోతే ఆడియన్స్ అయినా చెప్పాలి. బ్రహ్మాండంగా చేశారు చందు. సో మీరు చెప్పండి. సో 3 వేరియేషన్స్లో చూస్తుంటే డైరెక్టర్కి బాగా నచ్చే, నాకు బాగా నచ్చింది అంటే మొత్తం ఫైనల్ ప్రోడక్ట్లో 3rd one. చేస్తున్నప్పుడు బాగా నచ్చింది ఏంటి అంటే ఫస్ట్ వన్. చాలా నవ్వేసుకునే వాళ్ళం అండి. అంటే తర్వాత చూసాం కదండి, అప్పుడప్పుడు నెట్లో కూడా వచ్చేసేవి. బయట వాళ్ళు వచ్చి ఫ్యాన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి కొంచెం సెల్ఫీస్ కానీ వాళ్ళని తీసుకుని నెట్లో పెట్టేటప్పుడు అంటే చాలా అప్పుడే అర్థమైపోయింది, బాగా రీచ్ అయిపోయింది. డన్ అంటే ఆ 3 వేరియేషన్స్ని యాక్సెప్ట్ చేశారంటేనే మూవీలో ఇంకా బాగుంటుందని మా నమ్మకం ఉంటుంది. సెల్ఫీస్లో అందులో గట్టిగా పడదండి, కొంచెం వేడిగా కొన్ని ఉంటాయి. బట్ మూవీలో మేము చూస్తాం కదా, ఎంజాయ్ చేసింది అయితే ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. నాకు పర్సనల్గా నచ్చింది ఇది. కానీ ఒక ఫ్యాన్గా నాకు నచ్చింది ఏంటంటే 2nd episode అండి. బట్ టెరిఫిక్. నాకు ఎలా నచ్చిందో, నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, నాకు ఏ స్టేజ్కి ఆ స్టేజ్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను, రష్ చూస్తున్నప్పుడు అంతే అనుకున్నాను, స్కోర్ ఇస్తున్నప్పుడు సేమ్ అదే రియాక్షన్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది. రైట్. ద 2nd episode లో మీకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ అంటే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ ఆస్క్ యూ, అంటే ఈ రోజులో మనం చూస్తున్నాం బికాస్ ద స్టోరీ బిగిన్స్ బ్యాక్ ఇన్ 10-15 years క్రితం స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు నాగ చైతన్య టేక్స్ 5 to 6 years టు సీ ద నెక్స్ట్ గర్ల్, రైట్? సో ఫీల్ అవడం. బట్ నౌ డేస్ వాట్ డూ యూ థింక్ చందు? అంత టైం అంత గ్యాప్ ఉంటదేమో. సో వెరీ హానెస్ట్ గై, రైట్? సో ఇంకోటి ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ ఆడియన్స్ ఇవాళ కూడా ప్రేమం అని ఏదైనా చూస్తే ఓకే ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చో లేదో అనే ఒక డౌట్ని ఇంత క్లీన్గా తీయటం అనేది నిజంగా వండర్ఫుల్. వెరీ మచ్ అప్రిషియేటెడ్. ఒక్క ఆబ్సీన్ సీన్ కూడా లేకపోతే ఒక్క డబుల్ మీనింగ్ కూడా లేకుండా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. సో దసరా పండుగ తర్వాత అండ్ రియల్ లైఫ్ లో కూడా ఒక శుభకార్యానికి ముందు వెళ్తూ ఇలాంటి హిట్ కొట్టడం, అవును, అన్ని కలిసి వచ్చినాయి. సో వెరీ హ్యాపీ. చూస్తున్న అమ్మాయిలందరికీ బాగా ఇష్టపడుతున్నారు అనేది అందరికీ తెలిసిందే. హౌ ఇస్ సమంత ఫీలింగ్? షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ తను రిలీజ్ ముందే సినిమా చూసింది. తను చూసి నాకంటే తనే ఎక్కువ కాన్ఫిడెంట్ కొనింది దట్ అబౌట్ ద ఫిల్మ్ విల్ వర్క్. అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ. షీ కనెక్టెడ్ అ లాట్ టు ద ఫిల్మ్. అండ్ రిలీజ్ తర్వాత కూడా నాకంటే షీ ఈస్ ఓన్లీ షోయింగ్ మోర్ ఎక్సైట్మెంట్. బేసిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇలా అడగకూడదేమో, ఎక్స్ప్రెషన్స్ ఏదైనా చూస్తే ఎంత పండిపోయి ఉంటే ఇంత ఎక్స్ప్రెషన్ ఎంత బాగా ఇవ్వగలరు అనేది. సో బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు పర్సనల్గానా ఐ థింక్ ఫస్ట్ లవ్ స్టోరీతో ఆ సీన్స్ ఆ అమ్మాయి వెనకాల సైకిల్ వేసుకొని తిరగటం, గేట్ బయట వెయిట్ చేయటం. ఎందుకంటే నిజంగా చిన్నప్పుడు స్కూల్ టైంలో ఆ పనులన్నీ చేసేవాడిని ఫ్రెండ్స్తో. సో ఆ సీన్స్ చేసేటప్పుడు ఒక చిన్న ఈజ్తో వచ్చింది. ఐ రియలీ రీకలెక్టెడ్ మై ఓల్డ్ మెమరీస్ అండ్ డిడ్ ఇట్. అండ్ ఆల్సో ఈ 3rd లవ్ స్టోరీ, ఆ షెఫ్ ఆ రెస్టారెంట్లో ఆ అట్మాస్ఫియర్, అదంతా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ క్లోజ్ టు దట్ అట్మాస్ఫియర్ కాబట్టి ఆ క్యారెక్టర్తో కూడా బాగా కనెక్ట్ అయ్యాను. సో దీస్ 2 episodes are very close to me. I know that it won't take much to convince your uncle and dad to be on screen. But what did you tell them? లేదు యాక్చువల్గా చెప్పడం అప్రోచ్ అవుతారండి. వెంకటేష్ గారికి మాత్రం 1-2 సార్లు ఆయన చాలా క్లియర్గా ఏంటి ఒరిజినల్లో ఫాదర్ వస్తారు కదా, ఇక్కడ పర్పస్ ఏంటి అదేం చెప్పి చాలా డీటెయిల్గా కాదు. ఇన్ఫాక్ట్ ఆయన కూడా నేను వస్తే ఊరికే ప్రేమం అనేది ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ సినిమా కదా, ఊరికే ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఇట్స్ నాట్ లైక్ అ టిపికల్ తెలుగు కమర్షియల్ మూవీ. నేను వస్తే ఆ టైంలో అది కరెక్టా కాదా అని అండ్ ఇన్ఫాక్ట్ చాలా క్లారిఫికేషన్ అడిగారు. సో వెంకటేష్ గారిని వీ కన్విన్స్డ్ హిమ్, వీ షోడ్ హిమ్ ద ఒరిజినల్. చందు కూడా తన సీన్ ఎట్లా రాశాడో చూపించాడు అండ్ దెన్ హీ వాస్ కన్విన్స్డ్. అండ్
ఇవాళ ఆ సీన్ సినిమాకి ఎంత ప్లస్ అయిందో అసలు ఆ హై ఏదైతే ఇచ్చిందో సినిమాకి ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్స్ టు. వై డిడ్ యు చూస్ దట్ అండ్ డిసిపి రామచంద్ర అంటే ఇప్పుడు రీసెంట్ గా బాబు బంగారం కదా ఆయన? కాదండి 2005 లో ఆ టైంలో ఘర్షణ సినిమా రిలీజ్ అయింది. మై బ్యాడ్. సో యాజ్ ఇట్ ఈస్ అదే ఆ స్కోర్ ఆయన రావడం ఇప్పటికీ అలాగే ఉన్నారు. మళ్ళీ ఆ యూనిఫామ్ 5 లో ఎంత ఫిట్ ఉన్నారో ఇప్పుడు కూడా 2016 లో కూడా అంత ఫిట్నెస్ ఆ స్కోర్ అన్ని కుదిరేయండి. రైట్. కామెడీ అనేది ఇప్పుడు సినిమాలకి ఎంత పట్టైనా ఈ సినిమాలో అంతర్లీనం కాదు. దట్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ బికాజ్ హి ఈస్ ఆల్వేస్ విత్ ఫ్రెండ్స్. రైట్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రతి ఎపిసోడ్ లో కూడా ఇద్దరు పెట్టారు. మధ్య ఎపిసోడ్ ప్లస్ ఫైనల్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో ఈజ్ చాలా కావాలి కదా నాకు, అంటే మిగతా సీన్స్ చేయడం కంటే కామెడీ పండించడానికి మాత్రం మీ ఇంతకు ముందు సినిమాల్లో యూ డిడ్ నాట్ ఫోకస్ దట్ మచ్ ఆన్ ద కామెడీ. సో ఇక్కడ కామెడీ చేసినట్టుగా కాకుండా ప్రతి సీన్ లో కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్లీ. అవును. టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యు డిడ్? అంటే హోంవర్క్ అంటే చందు ఇక్కడ కామెడీ ఎట్లా రాశారంటే అది సెపరేట్ ఎపిసోడ్స్ లా కాకుండా బ్లెండ్స్ విత్ ద స్టోరీ. ఆ క్యారెక్టర్స్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి యూనో ఆ హ్యూమర్ కూడా మేము మాట్లాడిన కాన్వర్సేషన్ లోనే ఉంటుంది ఆ హ్యూమర్. సెపరేట్ ట్రాక్ కట్ చేసి అట్లా కాకుండా. సో ఇట్ వాస్ వెరీ ఈజీ యునో దట్ వే. అది అఫ్ కోర్స్ ఆర్టిస్ట్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారైనా ప్రవీణ్ అయినా దే వర్ వెరీ హెల్ప్ఫుల్. అంటే వాళ్ళ పర్సనల్ ఇన్పుట్స్ కూడా ఇచ్చి యునో దే మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. బ్రహ్మాజీ గారు నారద కూడా అది వెరీ సో ఆల్ ద హ్యూమర్స్ వెరీ రియలిస్టిక్. అంటే సెపరేట్ ప్లాట్ లా కాకుండా ఆ రియలిస్టిక్ అప్రోచ్ వల్ల యునో ఇట్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ ఆల్సో టు యాక్ట్. చందుమన్ రెడ్డి అండ్ సెకండ్ మూవీ తోటి ఇంత వేరియేషన్ చూపించారు మీరు. ఫస్ట్ మూవీ వాజ్ టోటలీ డిఫరెంట్, కార్తికేయ. అండ్ ఈ జానర్ చూసుకుంటే ఏకంగా ఒక క్లాసిక్ ని నాగార్జున గారు ట్వీట్ చేశారు ఇందాక నేను చెప్పలేదు. ఈ సెడ్ దట్ యునో కల్ట్ మూవీ ఇలాంటి దాన్ని రీమేక్ చేయడం చాలా కష్టం. బట్ యునో హిస్ రియలీ కాంట్ వెయిట్ టు యునో గివ్ అ హగ్ టు చాయ్. దట్స్ వాట్ హి ట్రీటెడ్. సో ఎలా అనిపించింది? గుడ్ అండి. అంటే నేను ఏదైతే సెకండ్ స్టోరీ చెప్పానో అది ఆల్మోస్ట్ కొంచెం థ్రిల్లర్ లాగా ఉంటుంది. సో ఒకళ్ళు ఇద్దరు నాకు చాలా క్లోజ్ అసోసియేట్ చెప్పారన్నమాట. సేమ్ మళ్ళీ అదే జోనర్ వెళ్తుంది కదా అది అని. నేనే అనుకున్నానంటే ఈయనకి డిఫరెంట్ కదా అనే ఫీలింగ్. కరెక్టే. అవును. బట్ కానీ నిజంగా ఇది చేయడమే ప్లస్ అయిందండి. అది లక్. అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ అండ్ అదర్ హీరోయిన్ అంటే ఎవరికి సో దట్ హూ యూ గివ్ ది మోస్ట్ క్రెడిట్ అంటే వాళ్ళ ఉన్న పరిధిలో కాదు. యాక్చువల్గా అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ అనుపమాని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే 18 years ఆ క్యారెక్టర్ అనుపమ అని. తర్వాత థర్డ్ మెడోనాకి ఒక 2-3 ఆప్షన్స్ చూసాం కానీ ఫైనల్గా మెడోనా అనుకున్నాం. కానీ మిడిల్ పార్ట్ వచ్చి మనకి కొంచెం వైడర్ రేంజ్ ఆడియన్స్ కానీ రీచ్ ఒక స్టార్ హీరోయిన్ కావాలి. సో ఆమె తోటి అదే డాన్స్ చేయించారు మాస్ స్టెప్స్. థియేటర్ అయితే ఎగ్జాక్ట్ గా ఆ రియాక్షన్ కోసమే మన శృతిని పెట్టుకున్నాం. అంటే శృతి ఈజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్ అందరికి తెలుసు. అండ్ డెఫినెట్ గా యునో అలాంటి హీరో అలాంటి ఎపిసోడ్ చేస్తే డెఫినెట్ గా వేరే లెవెల్ కి వెళ్తారని. ద బ్యూటీ పార్ట్ ఇస్ దట్ యు నో యు మేడ్ హిమ్ టు డాన్స్ ఈవెన్. బట్ ఒక స్టూడెంట్ నిజంగా ఒక డాన్స్ అని వాళ్ళు నేర్చుకుని పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో దట్స్ ద బ్యూటీ పార్ట్ ఆఫ్ ఇట్. అని చాలా మంది స్పందిస్తున్నారు. బట్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఇంట్రెస్టింగ్ కాలర్ ఇస్ ట్రైయింగ్ టు రీచ్ యు గైస్. ఓకే. యా హలో యా హలో నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రవీణ్ చెప్పేస్తే ఇంకేముంటది బాబు. ప్రవీణ్ కాదు మీరు అయితే గుర్తుపట్టరు కదా అన్నాను మధ్యలో ఇచ్చాడు హింట్. ప్రవీణ్ మీరు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్. డైలాగ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానేమో భయపడి సినిమాలోకి వచ్చేసానండి. ఎలా ఎంజాయ్ చేస్తారండి ఫస్ట్ సక్సెస్ నా? అది నాకు చైతన్య గారు మొహం చూడండి ఒకసారి. అంటే అది మాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. అది పెళ్లి కల్లో తెలియట్లేదు, సినిమా తెలియట్లేదు. లేదు 2 సక్సెస్ వచ్చేసారు కదా. అది బయట పెట్టిన సక్సెస్ కొట్టారు. నాకు ప్రవీణ్ ముందే చెప్పాడు, ఒక నంబర్ చెప్పాడు రిలీజ్ ముందే. దగ్గరలో ఉన్నాం బాబు, నాకు పెద్ద గిఫ్ట్. మరి చందు గారి ఫేస్ లో కనబడట్లేదు మీకు? కనపడిన ఎవడండి అతను ఇంకా పెద్దది పడాలి కదా నెక్స్ట్. ఓకే అండర్ ప్లే చేస్తున్నారు. అది పైకి అలా ఉంటాడు కానీ అమ్మో కనపడినవాడండి పెద్దగా. కొంత మాకు కొన్ని నేర్పాడు అతను. లైవ్ లో చెప్పొచ్చు అనుకోండి. పేషెన్స్ అలవాటు చేసాడు మాకు. ఏంటది? అది మటు కొంత సహనం నేర్పాడు అతను మాకు అందరికి. సహనం నేర్పాడు. ఓకే సినిమా షో. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ ప్రవీణ్. ప్రవీణ్ ఇంకోటి విషయం అడగాలి మిమ్మల్ని. కట్ అయింది.
నాకు సో మీరు చెప్పొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రవీణ్ దట్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు డైరెక్టర్ నిజంగా ఆయన కష్టం తెలుస్తుంది మనకి, రైట్? దట్ ఆ టైమింగ్లో కానివ్వండి, లేకపోతే దట్ ఇంతకుముందు ప్రవీణ్ చెప్పాడు సహనం నేర్పించాలి, సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ దేర్. అయ్యో చేయలేదండి, అంటే ఏదో అయ్యిందని కాదు. ఇప్పుడు ప్రవీణ్ ఏం లేదండి, ప్రవీణ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలంటే ఈ టైంకి డేట్స్ ఉండవండి, అన్ని కుదురుతాయి, టెన్షన్ పడకు అని. తనకేంటి ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ కనపడాలని, అది కుదరదేమో, అది అన్ని థింగ్స్ విల్ కమ్ ఫాల్ ఇన్ ప్లేస్ అనేది నేను చాలా కూల్ గా చెప్పాను అనమాట. టెన్షన్ పడకరావు, పెడితే అవ్వదు కదా అని. సో ఆ మ్యాటర్ లో చెప్పాడు అంతే. ఇంకా నాకు దట్ ఎవ్రీ పార్ట్ అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఫస్ట్ కానీ సెకండ్ థర్డ్ కానీ నాగ్స్ ఇంట్రొడక్షన్ టు దట్ పర్టికులర్ ఇది అనేది ఒక సీన్ గా చూపించారు. వెనక మ్యూజిక్ కానివ్వండి, సింపుల్ సింపుల్ పరిగెత్తుకుంటూ సెకండ్ ఒక థగ్ మామూలుగా ఉండదు, చూపించారు. అంటే డన్ అంతే. అది తెలుసు అండి మనకి, ఆబ్వియస్ గా కొంచెం ఎక్కువ కావాలి. ఒరిజినల్ లో చిన్న బాంబు పెట్టి స్టేజ్ పేలుస్తారు, సరిపోదండి. అండ్ ఇక్కడ ఏంటంటే హీరోకి వచ్చే అంత విజిల్స్ ఇంకా వేరే వాళ్ళ సైడ్ కిక్స్ కి రావండి. సో ఇన్ని సపరేట్ గా కావాలి, ట్రాన్స్ఫార్మర్ పగలాలి, అది రావాలి అంతే. సో అన్ని కుదిరేయండి. నాగార్జున గారు మజ్ను ట్రాక్ కుదిరి అంటే ఎన్ని ట్రై చేసినా నాకు అంటే ఇంత ముందు సినిమాల్లో యాక్షన్ సినిమాలు చేయలేదని కాదు, అలా చేశారు, అది చేశారు. బట్ ఆ పర్టికులర్ సీన్ ఇంట్రడక్షన్ టు ద సెకండ్ ఎపిసోడ్ కాలేజ్ లో వచ్చేదానికి చాలా అప్లాస్ వస్తున్నాయి. దట్ యు ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ ఈ సెడ్ మలయాళంలో ఒక ట్రాన్స్ఫార్మర్ వెళ్తుంది అంతే కదా. యాక్చువల్గా కంప్లీట్లీ చందు ఐడియా. చందు నాకు చెప్పినప్పుడు అమ్మో ఇంత అనేవారు, ప్రతిసారి అనేవారు కాదు సింపుల్ గా స్టేజ్ కింద బాంబు అది, మనం ట్రాన్స్ఫార్మర్ ఏంటి అని. బట్ ఓకేనండి, అంటే అది ఉండాలండి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఫైట్, ఆ ఫైట్ లో మళ్ళీ ఆ చైన్, అక్కడ ఇప్పుడు ఆ చైన్ గేమ్ పట్టుకొని చేస్తే ఇంకేదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇంతకు ముందు 3 స్టార్స్ ని అన్నాను, తెలియకుండా ఇంకో స్టార్ కూడా మీరు డైరెక్ట్ చేశారు. అది ఎవరో చెప్తాను నేను. కాకినాడ నుంచి విజయ్ కాల్ చేస్తాను, మాట్లాడదాం. విజయ్ గారు. హలో హలో విజయ్ గారు మాట్లాడండి. మన్మధుడు జూనియర్ ఉన్నారు ఇక్కడ, చందు మొండేటి ఉన్నారు. యూ కెన్ స్పీక్ విత్ దెం. యా మూవీ చూశాను. థ్యాంక్ యూ. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. అవును. బట్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగ చైతన్య. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారు కాదండి, ఐఎమ్ జస్ట్ విజయ్. ఓకే, థ్యాంక్ యూ విజయ్. అండ్ కొంచెం ఎగ్జాగరేషన్ అనుకోకపోతే చాలా మంది నాగ చైతన్యలా ఉంటావు అని చెప్పేవారండి. అబ్బో, లైవ్ కాల్ పెట్టాల్సిందండి. అదే, అది బిగ్ వెరీ 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 బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ అట్ ద టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీ మూవీ ఏమై చేసేవి అయితే పిచ్చండి నాకు. ఓకే. ఈవెన్ నిన్న నేను ట్రావెలింగ్ లో కూడా అవే సాంగ్స్ వింటూ వచ్చాను నేను. ఓకే, సూపర్. మీరు అలాంటి లవ్ స్టోరీ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఏమై చేసావి అయినా ప్రేమం నుంచి అయినా? మీకు 3 స్టోరీస్ కాకుండా ఇంకా ఎక్కువ ఉండే ఉంటాయి. నావేవో చిన్న చిన్న స్టోరీలు అయితే లైవ్ లో మాట్లాడుకోండి. అండ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ చూశాను, చాలా బాగుంది. మా సిస్టర్ తో పాటు అందరితో పాటు కలిసి చూశాను నేను. ఓకే, గ్రేట్ గ్రేట్. దట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నాగేశ్వరరావు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. నాగేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారండి? చైతన్య గారండి. నమస్తే అండి. నమస్తే అండి నాగేశ్వర గారు. చాలా బాగుంది సార్ మీ యాక్షన్. నిజంగా నేను జోస్ చూసాను, జోస్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్ మీ యాక్టింగ్ లో. చాలా ఈజీనెస్. థ్యాంక్ యూ అండి. మంచి డైలాగ్స్ లో కూడా అది పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు యాక్షన్ కూడా మొక్క కవలికల్లో కనిపించింది సార్. ఇంతవరకు అయితే చైతన్యకి పెద్ద యాక్షన్ రాదు టైప్ లో ఉండేది సార్. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ ఈజీనెస్ యాక్షన్ వచ్చింది సార్. చాలా బాగుంది సార్. నేను మీ తాతయ్య గారి ఫేవరెట్ నేను. ఓకే. అక్నే నైట్ర ఫేవరెట్ నేను. ఓకే. ఆ తర్వాత మీ నాన్నగారు ఫేవరెట్ 100%. మా ఫ్యామిలీ అంతా మీ నాన్నగారు ఫేవరెట్స్. ఓకే. ఇప్పుడు మా అబ్బాయి మీ ఫేవరెట్. థ్యాంక్ యూ. 50 years ఏజ్. ఓకే అండి. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను కొయ్యూరు మండలంలో. ఓకే. ఓకేనండి. మొత్తం మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యామిలీ ఫేవరెట్ సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. మేము చూసాం, మొత్తం కుటుంబం చూసాం సార్. ఓకే. ఏలూరులో చూసాను సార్ నేను పిక్చర్. మళ్ళీ నేను చూస్తాను సార్ మీ పిక్చర్. బాగుంది సార్. అవునా? ఓకేనండి. ఓకే, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
వెరీ గుడ్. సో మనం మాట్లాడతాం కాలర్స్ కి ముందు. సో ఇద్దరు కాదు, ముగ్గురు స్టార్స్ ని బిసైడ్స్ నాగ చైతన్య, రైట్? సో కనబడకపోయినా ఒక పేరు చిన్న వైబ్రేషన్ వచ్చింది. సో ఆ ఐడియా ఎవరిది? ఇది ర్యాగింగ్ సీన్ అఖిల్ అని పేరు వస్తే ఇంక చేయరు ఆయన. మళ్ళీ వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ అంటాడు. అండ్ ఆ క్యారెక్టర్ ఎవరైతే చేశారో దట్స్ ద డిఓపి, కెమెరామెన్ ఆఫ్ ద ఫిల్మ్, కార్తిక్. చాలా పొగరుగా ఉంటాడు, అందరికి అనిపించింది ఏంటి అనేది. ఏంటి అలా వస్తున్నాడు పొగరు, కానీ పేరు చెప్పిన తర్వాత తెలిసింది. సో ప్రేమం చూసిన వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సెకండ్ హాఫ్లో మనకు ఒక సపోర్టింగ్ యాక్టర్ అనకూడదు కానీ యూనో కామెడీని అంత బాగా పండించేది ఎవరు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యూనో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లో పిండేస్తారు, పండించేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏ సార్? సార్ ఏదో శకునిలాగా ఏదో చెప్పారు సార్, మన కోసం చెప్పండి సార్. ఇక్కడ మీకోసం సుయోధన యాక్చువల్గా ఉత్తిగానే వాడు ఎవడంటే ఎవరో ఫ్రెండో బాబాయో తాతయో, అబ్బా ఎంత పాజిటివ్నెస్ వస్తుంది. అప్పుడు సుయోధన అమ్మాయి ప్రపోజ్ చేయకుండానే పాచికలు నేనేస్తాంటే బడా మామ అంటారు. చాలా బాగా కుదిరింది. బాగా కుదిరింది అంటే టైం అంటే నేను సినిమాలు ఎదురు చూస్తూ ఉంటాను ఎక్కడన్నా కుదిరితే ఇది పెడదామా అంటే. ఒక జనరేషన్ అంతా బాగా అంటే కొంచెం బాగా యూత్గా ఎవరికి సరిగ్గా తెలియదు. కొంచెం జనరేషన్ అంతా ఇలాంటివి చూస్తే గుర్తొచ్చి నవ్వుకుంటారు. సిఎస్ఆర్ గారి డైలాగ్ అని గుర్తొచ్చి నవ్వుకుంటారు. అది బాగా వర్కౌట్ అయింది. ఒక సర్ప్రైజ్ కాల్ ఉన్నారండి మళ్ళీ మీకోసం, మీతో మాట్లాడారు. ఎవరో చెప్పను, ఈసారి చందు మొండెట్టి గారు మీరు కనిపెట్టలేరు. ఓకే, ఖచ్చితంగా కనిపెట్టలేరు. నమస్కారం అండి. నమస్కారం, నాగచైతన్య గారు మీకు చాలా బాగా పర్ఫార్మ్. అవునా? చూడండి మాట్లాడదు. నాగచైతన్య గారు మీ పర్ఫార్మెన్స్ అసలు ప్రేమలో చూస్తే అమ్మాయి కాదు కానీ మీ కొరకొద్దిగా జరుగుతున్నారండి. మీరు అమ్మాయి అబ్బాయి ఫస్ట్ అది కూడా చెప్పండి మాకు. అది బాగా డౌట్ అండి, నాగచైతన్య గారు చూసి చెప్పాలి. ఇలా గొంతులు మారిస్తే కష్టం. గారు మీ డైరెక్షన్ చాలా బాగుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు హీరోగా కొత్తగా సినిమా ట్రైలర్ తీసారండి, అనుకుంటా. కాదు కాదు, మై డియర్ నాగచైతన్య, హౌ ఆర్ యు మై డియర్? మనోజ్ గారు. నాకు మనోజ్. అవునా? మనోజ్ బ్రదర్ బ్రో, హౌ ఆర్ యు? బై బ్రో, కంగ్రాచులేషన్స్. ఆసమ్ ఫిల్మ్ అద్దరుకొట్టింది సార్ టీం అంతా కలిసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ విత్ యువర్ సాంగ్స్. ఎవరే సాంగ్ అయితే నిద్ర లేచినప్పటి నుంచి పొడికరి అందరికి అదే పాటలో ఉన్నది. ఎప్పుడైనా అగ్రస్తులు కలవే. సూపర్. ట్రీట్ ఎప్పుడు, పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? నువ్వు ఎప్పుడంటే అప్పుడు. బాగా వచ్చేస్తున్నా షూటింగ్ అవి చేసుకుని. వచ్చేదా? ఓకే, గ్యాప్ మా బ్యాచ్ కింద మాత్రం పార్టీ ఇవ్వాలి. వెయిటింగ్ అందరం. పక్కా. మనోజ్ గారు పార్టీ ఎక్కడో చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి గారు అయ్యా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మనోజ్. చందు గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అసలు ఎక్స్పెక్ట్ అంటే మనోజ్ గారు షూటింగ్ లో ఉన్నారు. జనరల్ గా తక్కువని చేయటం అనేది ప్రవీణ్ గారి పని ఇది. ఇద్దరు కలిసి షూటింగ్ లో ఉన్నారా? ఓకే. మిమ్మల్ని అంటే హీరో అనేది అంటారు. నెక్స్ట్ అది లేదు, అది వేరే పర్లేదు చెప్పండి. నేను జయమ్మని ఇచ్చేమరా నువ్వు సినిమా చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అంటే వరుసగా వస్తున్నాయని విన్నాం మేము హీరోగా. లేదండి, ఇదే ఇంకేం లేదు. మొహంలో తెలుస్తుంది మాకు, మొహం అంటే భయం. అంటే నాకు వరుసగా ఉన్నాయి ఏంటంటే నెక్స్ట్ చందు సినిమా ఉంది, నెక్స్ట్ అనిల్ రావుపూడి సినిమా ఉంది, నెక్స్ట్ త్రివిక్రమ్ గారు, ఇలాంటి హ్యాపీగా వరుసగా ఉన్నాయి. హీరోగా మాత్రం ఇదే అండి జయమ్మని. రైట్. సో కమింగ్ టు లిటిల్ బిట్ పర్సనల్, బికాజ్ నేను అడగడం కాదు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ముఖ్యంగా అమ్మాయి ప్రేక్షకులు వాళ్ళు అడగాలనుకుంటారు, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు సమంత్ గారు? ఎవరు? అది ఫస్ట్ అని ఐ డోంట్, ఇట్ వాస్ అ మ్యూచువల్ థింగ్. ఏదో ఒక టైంలో అట్లా జరిగిపోయింది అంతే. ఫస్ట్ అడగటం అనేది అదేం లేదు, ఇట్ వాస్ అ మ్యూచువల్ డిస్కషన్. I hope you don't mind asking personal, but it is behalf of all సాక్షి టీవీ చూస్తున్న వాళ్ళందరూ. యా. సో లవ్ స్టోరీ ఇంతకుముందు మీరు చెప్పారు థ్రిల్లర్ అనుకున్నాం, కానీ ఈ స్టోరీ చూసిన తర్వాత నాగ్ పర్ఫెక్ట్ ఫిట్ అవుతారు. ఎందుకు అనిపించింది? అంటే ఇంతకుముందు మా కాలర్ కూడా ఏదో చెప్పారు, హింట్ ఇచ్చారు ఆయన, ఈ 3 స్టోరీలే కాదు మీకు బోల్డ్ ఉంటాయి, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అయ్యో అలా కాదండి, అంటే నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడే ఏమై చేసావు అవి చూశాను కదండి. సో ఆబ్వియస్గా అర్థమైపోతుంటుంది చాలా క్లియర్గా. ఏం అర్థమైపోతుంది?
లవర్గా సెట్ అవుతారు, మంచి లవర్. సో అంటే నాకు అదేం కానీ అంటే నేను వేరే కంప్లీట్గా వేరే అంటే నా జానర్లో తీసుకెళ్ళాను అనమాట. బట్ అది డిస్కషన్లో ఉంటేనే చూసి ట్రై చేద్దామా అన్నారన్నమాట. ఇనిషియల్గా అమ్మో కంపారిజన్స్ కానీ అండ్ మోర్ ఓవర్ అందులో స్టోరీ ఉంటుందండి, అన్ని మూమెంట్స్ అనమాట. సో అది తీసుకుని ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు ఒక 1 వీక్ ఎంతో చేసేటప్పుడు వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ ఎలా చేస్తాము, సెకండ్ ఎపిసోడ్ ఏంటి, ఆ ఇంట్రొడక్షన్ వెంకటేష్ గారి సీన్, ఇంటర్వల్, ఇవన్నీ ఒక 10-15 సీన్స్ వచ్చేసరికి లాస్ట్లో నాగార్జున గారు బ్యూటిఫుల్ థింగ్స్ ఫెల్ ఇన్ ద ప్లేస్, రైట్? ఏదో మీ ప్రోగ్రామ్ బాగా సర్ప్రైజ్లు ఎక్కువైనాయండి. ఇంకో సర్ప్రైజ్ కాల్ ఉన్నారండి, ఓకే, నాకు తెలీదు. నమస్తే అండి. హలో. యా హలో. యా మ్యామ్. నేను శ్యామల అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నాగచైతన్య గారు ఉన్నారండి? ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. బాగున్నారండి, చెప్పండి. సార్ నేను ఫ్యాన్స్ అసలు నాకు కావాలి. హలో, మీరు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అండి. ఏమోనండి, నాకు తెలియదు అన్నాను కదా. చెప్పండి నా చైతన్య గారు ఉన్నారు, చూడండి. నాగచైతన్య గారు చెప్పండి. నాకు ఆయన కావాలి. నాకు మీరంటే చాలా ఇష్టం అండి. మీరు అంటే ఫస్ట్ డాన్స్ క్లాస్ కుర్రాడుగా చేసింది నాకు చాలా బాగా నచ్చిందండి. వీళ్ళందరూ కావాలని మీకు డాన్స్ నేర్పించాలని మర్చిపోకూడదండి. సత్య మాస్టర్ ఇప్పుడు ముందు మాట్లాడిన సత్య అమ్మాయిలాగా నిజం. సత్య నాకు ఇంత కూడా కంటెంట్ లేదండి. సత్య లేడీ వాయిస్ లో నువ్వేనా నేనే. ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. అది మగట్లా ఉంటుందన్నా. వెరీ గుడ్. కాదు, మీరు డాన్స్ నేర్పిస్తా అని చెప్పి ఆ ఫోన్ లేదండి మీకు, నాకు అర్థం కాదు. అందుకే కుటుంబం చాలా యాటిట్యూడ్ చూపిస్తాడండి, చూసే వాళ్ళు కూడా కోపం వచ్చేస్తాను. ఒకటి సీట్లో పడిపోయారు. నేను మిమ్మల్ని నిజంగా కొట్టాను అసలు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా హ్యాపీగా ఉందండి, మంచి సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాదు, అందరు కలిసి ఒకే షూటింగ్ ప్రవీణ్ దిస్ ఇస్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్ యాక్చువల్లీ చేశారు. మొత్తానికి సోషల్ మీడియా చూస్తుంటే మనం, నాకు అగైన్ మిమ్మల్ని అడుగుతున్నాను, కొన్ని వార్తలు అంటే మన పర్సనల్ అని చూడరు, లేకపోతే సినిమాకి సంబంధించి అని చూడరు, అవి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే గాసిప్స్ ఎనీథింగ్ ఏముంది, ఎందుకంటే ఇప్పుడు అంత బాగా హిట్ అయిన ఆ పాట గురించి పాజిటివ్ తీసుకున్నాం. ఓకే, వీళ్ళు ఈ దృష్టిలో ఉన్నారు కదా. నేను ఫోన్ చేశా అన్నకి, ఫోన్ చేస్తే అన్న వాక్ స్వతంత్రం అలాగనే మీడియా స్వతంత్రం అన్నీ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీ. అది కూడా పబ్లిసిటీ మనకి. ఒకేసారి వ్యూయర్షిప్ కూడా బాగా పెరిగింది, అది బాగా ప్లస్ అయింది. ఓకే, మా వాళ్ళకి సంబంధించి జీవిత సత్యాలు చాలా గట్టిగా మాట్లాడారు మీరు, దాని గురించి మాట్లాడదాం. చిన్న కాల్ తీసుకుని కడప నుంచి నరేంద్ర గారు మాట్లాడుతున్నారు. నరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. నరేంద్ర గారు బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి, సినిమా చూసారండి? చూశాను సార్, మీ లవ్ స్టోరీ బాగుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో, చెప్పండి, గో హెడ్. ఆయన నా డౌట్ లో ఉన్నాడు, అందుకే సరిగ్గా మాట్లాడట్లేదు. ఒక రకమైన యాంగ్జైటీలో ఉంటారు చేసినప్పుడు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నరేంద్ర గారు. ఏంటి సార్ ఏదో అంటే పట్టా పుచ్చుకొని వచ్చినప్పుడు ఒకటి, ఓకే అంటే బాల్ చేస్తారు మీరు. భలే గుర్తు చేశారు సార్. మీకు ఏమన్నా మీ నిజ జీవితంలో అలా జరిగింది? జరగడం ఏంటి? అదే ఫ్రెండ్స్ ఉన్నారు, అందరి లైఫ్ లో 2-3 ఉంటారు అలాంటి ఎగ్జాంపుల్. నేను యాక్ట్ చేసేటప్పుడు నాకు కూడా కనెక్ట్ అయింది. అంతా ఓకే కానీ ఇండస్ట్రీ అంటున్నారు మా అమ్మాయి, మరి దాని తర్వాత నిజంగానే కొంచెం తగ్గించాం. అంటే ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో అడగకూడదు. లేదు, హ్యాపీగా పెళ్ళి అయిపోయింది, సొంత కోడల్ని మేనకోడల్ని చేసుకున్నాను. చందు గారు మీరు అంటే సందర్భం వచ్చింది కాబట్టి అందరిని అడుగుతున్నారు. నాకు లేదండి, నాకు సెకండ్ స్టేజ్ లో మ్యారేజ్ అయిపోయింది. అచ్చా, ఓకే. అంటే మీరు దానికి చింతిస్తున్నారా? మిమ్మల్ని లైవ్ లో ఆడకూడదు. నాగార్జున గారు ఏమన్నా ట్రాక్ చూసి ఏమన్నా ఇదని ఏమన్నా చందుని అడగాలి అసలు ఎట్లా తెలిసి రాసాడా, ప్రెడిక్ట్ చేసి రాసాడా ఏంటి అనేది. అదేనండి, ఇప్పుడు ఆయన యూనో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు చెప్తారు ఆయన. ఓకే, ఫస్ట్ డిగ్రీ రాగానే 1 కోటి రూపాయలు, తర్వాత డిమాండ్స్, లాస్ట్ లో ఏదో ఒకటి చేసుకోరా బాబు. మొత్తం
మనకు ఒక 5 సాలిడ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అందులో 3 పొజిషన్ ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు యాజ్ ఇట్ ఈస్ అదే జరుగుతా ఉంటుంది. అంటే మీకు కూడా చిన్న కనెక్ట్ అయి ఉంటుంది, మీరు బయటపడలేదు అంటే. నాకు ఎప్పుడైందో చెప్తే మీరు షాక్ అవుతారు అవుతుంది. సో మీరు నా మీదే వేసారు కాబట్టి మేము సర్ప్రైజ్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడండి సార్. హలో 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 హలో, నేను మీ ఫ్యాన్ అండి, హైదరాబాద్ అండి. ఓహో, కొంచెం చాలా మార్చేస్తారు. బాగుందండి సినిమా, చెప్తుందండి. ఓకే ఓకే. హైదరాబాద్ 5 సార్లు చూశానండి. పృథ్వీ పృథ్వీ గారు 5 సార్లు చూశానండి అనగానే 30 ఏళ్ళు ఇండస్ట్రీ, 30 years దొరకరా ఎలా సార్ పృథ్వీ గారు? డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఉంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాకినాడలో చూసాం. మాకు ఏంటంటే నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ గురించి తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మొత్తం అన్ని షేడ్స్ లో అదరగొట్టారు ఆయన. ఒక ఆ క్యారెక్టర్ ని ఆఖరి వరకు తీసుకెళ్తాం అనేది చాలా కష్టం, ఆ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి. మధ్య మధ్యలో ఎక్కడో సాంగ్స్ లోనో ఫైట్స్ లోనో వేరే జోన్ లోకి వెళ్ళిపోతారు, కానీ అలాగే ఆయన అలాగే మెయింటైన్ చేసి మరో నాగార్జున గారు అనిపించారు. థ్యాంక్ యూ సార్. అది ఖచ్చితంగా అనుకుంటున్నారండి. పృథ్వీ గారు ఇంకోటి చెప్పండి, మీరు స్ట్రిక్ట్ ఫాదరా స్మార్ట్ ఫాదరా? పృథ్వీ గారు హలో, వినపడుతుందండి? కట్టేయండి, డైరెక్టర్ గారిని అడగాలి. అన్ని అడుగుతారు ఆయన ఫోన్ లో. నెక్స్ట్ ఇచ్చేస్తారేమో అమ్మాయికి పిలిచంటే, లేదు రేపు చెప్తారంటారు. సో ఇలాంటి ఫాదర్లు కూడా అదంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ, ఎందుకంటే డైరెక్టర్ మధ్యలో ఉన్నవి యాక్టర్స్ ద్వారా చూపిస్తా ఉంటారు. అలాంటి ఫాదర్స్ ఎంతమంది ఫేస్ చేయలేదండి కాలేజ్ టైంలో. పరుగులు 2 times మిస్ కాల్ ఇవ్వటం, 3 times మిస్ కాల్ ఇవ్వటం, ఎన్నిసార్లు జరిగింది కదండి. అది కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. కోడ్ లాంగ్వేజ్. 2 మిస్ కాల్స్, 3rd మిస్ కాల్ అయితే మీ కొత్త కోడ్స్ మీవే ఉండే చైతన్య గారు. ఇదే సేమ్ దగ్గరగా ఉంది అనుకోండి. మిస్ కాల్ ఇవ్వటం అయితే పక్కా, డౌటే లేదు. లెటర్ జూనియర్ కి ఇచ్చి ఎప్పుడు పంపించలేదు. ఓకే, కానీ మంచి ఫుడ్ దొరికింది నాగ చైతన్య గారికి ఈ సినిమాలో. అంటే 3 స్టేజ్లు చూపించుకోవడానికి. అసలు నేను తడాకాలో యాక్ట్ చేసాము, మనంలో చేసాం, కానీ మనం కాంబినేషన్ చేయలేదు. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసే నేను మా మిస్సెస్ అయితే 2-3 సార్లు ఇలా చూసుకున్నాం. అసలు నిజంగా అసలు నేను వెంటనే ఫోన్ చేశా ఇంటర్వ్యూ, అన్న ఏంటన్నా అది కొంచెం భలే ఎక్సైట్మెంట్ అనమాట. అలాంటి అయినా లవ్లో పడి లవ్ దెబ్బకి బాగా కరుడు కట్టినోడుగా మారాడు. అదే మళ్ళీ లవ్ 50కి ఒక బాధ్యతగా మారాడు. అసలు భలే. మీకు ఎలా అనిపించింది? ఏ ఎపిసోడ్ లో మీరు బాగా కనెక్ట్ అయ్యారు శ్రీనివాస్ రెడ్డి గారు? అంటే మీరు లాస్ట్ ఎపిసోడ్ లో ఉంటారు, అప్పటికే ఆయన మెచ్యూర్డ్. అవును, అంటే అంత ఎక్సైట్ అవ్వరు దేనికి కూడా. అంటే లవ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎపిసోడ్ లేని అసలు ఫస్ట్ ఎపిసోడ్ లో యు మిస్డ్ వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్ లో ఒక పంపు కొట్టేవాడు, ఒక పూజారి, అందరూ ఒక అమ్మాయి కోసం ఎంత తాతాలాడతారు. నిజంగా మా కాలనీలో కూడా, వీడియోస్ కాలనీలో కూడా ఒక అమ్మాయి వస్తుంటే అసలు అందరూ బెత్తరపోయి, అమ్మాయి బోరింగ్ దగ్గర వాటర్కి వచ్చిందంటే ఇంట్లో నీళ్లు ఉన్నా అవసరం లేకపోయినా 2 బొంగలు వేసుకొని పోయి ఆమెకు నేను కొట్టి పెడతాను, నేను కొట్టి పెడతాను. ఇప్పుడు అబ్బాయి సైకిల్ మీద పడ్డాడు అనుకోండి, ఈ మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు జిమ్కి వెళ్తున్నారా అని మమ్మల్ని అంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అర్థమైంది మాకు కొంచెం పెరిగినాయి, ఎందుకంటే బోరింగ్ బోరింగ్ కొట్టా. ఉమామహేశ్వరి గారు కాల్ చేస్తారు, భీమవరం నుంచి మాట్లాడదాం. ఉమామహేశ్వరి గారు. హలో సార్, చెప్పండి. హలో సార్, మన్మధుడు ఉన్నారు, జూనియర్ మన్మధుడు, మాట్లాడండి. హలో అండి, బాగున్నారు? నేను స్టార్టింగ్ డే మార్నింగ్ షో చూస్తానండి. ఓకే, మూవీ సూపర్ సార్, అసలు ఎక్సలెంట్ సార్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 3 క్యారెక్టర్లు అసలు 3 ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ అండి. ఆ కాలేజ్ ఎంట్రన్స్ అయితే అల్టిమేట్ అండి. అసలు డైరెక్టర్ కి థ్యాంక్ యూ చెప్పాలి. చందుమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అసలు పీక్స్ అండి, అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ కామెడీ కూడా సూపర్ అండి మూవీకి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. శశి గారు విజయవాడ నుంచి. శశి గారు చెప్పాలి సార్. మీరే చెప్పాలండి. శశి గారు సినిమా చూసారా? చూసాను. ఎన్నిసార్లు చూసారు? నేను 2 times చూసాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్. మీరే చెప్పాలండి. సార్ చూసాను సార్, లాస్ట్ సాటర్డే వెళ్ళారు. మీరు చైతన్య గారిని అడగాలని ఏమనిపించట్లేదా మీకు? అడగాలనిపిస్తుంది సార్. అడగండి సార్. మీరు నిజంగా అంటే లవర్ బాయ్ ఇమేజ్ నిజంగా ఈ సినిమాతో వచ్చేసింది వచ్చేసింది అనుకుంటున్నాడు. ఓకే సరే, నమ్మకాన్ని వమ్ము చేయరు.
ఓకే శశి ఆ ఎపిసోడ్ చూడండి, డాన్స్ అది 2 సార్లు ఆల్రెడీ చూసారేనా అంటే ఇంకా అంటున్నారు మీరు ఎన్నిసార్లు చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు? చెప్పండి పర్లేదు. అదే, ఇంకా లేదు అమ్మాయి అంటే ఆ నెంబర్స్ పెరిగే కొద్దీ మీకు ఆనందే కదా మరి. ఇది ఎక్స్పెక్ట్ చేశారన్న చైతన్య మీరు? అంటే నాగార్జున గారు సినిమా చూడకముందే అంటే రిలీజ్ కి ముందే చెప్పారు దిస్ గోన్ టు హిట్ అండ్ దట్ ఇప్పుడు ఇంకా మీకు కలిసినట్టు లేరు అయిన తర్వాత మాట్లాడారా? మాట్లాడారు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే డెఫినెట్ గా సినిమా రిలీజ్ ముందు చూసినప్పుడు బాగుంటది, యూనో బ్యాక్ ఫైర్ అయితే అవుదని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ ఏ రేంజ్కి వెళ్తుంది, యూనో చుట్టూ ఒక 4-5 సినిమాలు ఉన్నాయి ఆ టైంకి. సో ఏ రేంజ్కి వెళ్తుంది అని నిజంగా దట్ వీ డి నాట్ హ్యావ్ ఎనీ ఐడియా. అండ్ ఆల్సో ఆ మలయాళం కంపారిజన్స్, యూనో కొత్త రియాక్షన్స్, సో మెనీ ఛాలెంజెస్ నాగార్జున గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆయనకి ఈజీగా అర్థమైపోయింది ఏ రేంజ్ అవుతుంది, ఇది ఎట్లా కొడతారు అనే కాన్ఫిడెన్స్ ఉంది మనకు. ఇప్పుడు పిల్లలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానండి. బేసిక్ గా ఫిలిం నుంచి క్రిటిక్స్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్ గా ఫస్ట్ అసలు ఎక్కువ బాగా మేము ఎగ్జైట్ అయ్యేలా వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. నాకు వాళ్ళు కాల్ అంటే ఒక 2-3 హీరోలు కాల్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చూసి నిజంగా నాకు కుళ్ళు వచ్చింది అన్నారు. అంటే ఒకటి ఎందుకంటే అంటే చేసే కెపాసిటీ ఉన్నా కానీ లుక్ అలా ఉండదు కదండి, కుదరదు కదా. బాగా టక్మని 2 ఎపిసోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కి తగ్గాలని అడిగారంటే అది యాక్చువల్గా ఏంటంటే అయిపోయింది. సో మేము ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ షూటింగ్ పెట్టుకున్నాం. అయిపోయాక ఇప్పుడు సెన్స్ ఒక May 1 అనుకోండి, May 7 నుంచి షూటింగ్ పెట్టుకుందాం ఫస్ట్ ఎపిసోడ్ అన్నారు. అలా కాదు తగ్గుదాం అన్నారు. తగ్గాలి ఎంత కావాలంటే ఒక 5-6 kgs అని తగ్గాలంటే దాన్ని తగ్గుదాం అన్నారు. 5-6 kgs 5 days అంటే హర్రీలో ఉన్నారేమో అనుకున్నాను. కానీ సీరియస్లీ మీకు అలా కనపడింది. How it happened? డైట్ Seriously, is it possible within 6 days 5 kilos? 6 days లో 5 kilos కాదు, బట్ మెయిన్లీ ఆల్మోస్ట్ అంతేనండి. 3-4 kilos అండ్ మెయిన్లీ ఆ క్లీన్ షేవ్ అదంతా కొంచెం డబ్బినెస్ ఉన్న చీక్స్ అన్ని అలా వచ్చేసి మామూలుగా ఎప్పుడు నన్ను గడ్డంతో చూస్తారు కదా. సో adolescence కనపడింది. షర్ట్స్ అండ్ ద కాలర్ నరేష్ ఫ్రమ్ హైదరాబాద్. నరేష్ గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే సార్, నేను నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను సార్. నరేష్ గారు నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు టీచరా? ప్రేమం చూశాను సార్. ఓకే. యాక్చువల్ మలయాళం నేను 2 times చూశాను యాక్చువల్ గా. ఓకే. కానీ ఎక్కడ సార్ నాకు మలయాళం సినిమా చూస్తున్నట్టు ఏ సీన్ కూడా నాకు అంత గుర్తు రాలేదు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఆ స్టోరీతో ట్రావెల్ అయ్యాను సార్. వెరీ గుడ్, కనెక్ట్ అయిపోయాను. సూపర్. ఇక్కడ కూడా నాకు ఆ ఫీల్ రాలేదు, అంటే మలయాళం సినిమా ఎక్కడ కానీ గుర్తు రాలేదు. రైట్, థ్యాంక్ యూ అండి. అవసరం సార్. ఇంకో వెంకటేష్ గారు వచ్చారు కదా సార్, ఆ సీన్ మాత్రం థియేటర్ లో అసలు బ్రహ్మాండం సార్. మార్నింగ్ షో చూశాను విశ్వనాథ్ థియేటర్ లో కుక్కట్పల్లి. సూపర్. నార్మల్ లేదు సార్, పీక్స్ కి వెళ్ళిపోయింది ఆ డైలాగ్. యాక్చువల్ బాంబ్ కింద సీట్ కింద బాంబ్ అంటారు కదా, ప్రిన్సిపల్ సార్. మీ యాక్టింగ్ సార్ అసలు చెప్పలేను సార్. మాత్రం ఇప్పుడైతే మాటలు రావట్లేదు. పీక్స్ కి వెళ్ళిపోయింది సార్, పీక్స్ కి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, మీకైతే చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ నరేష్ గారు. We can see your excitement. Yeah, కృష్ణ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నారు. కృష్ణ గారు చందు గారు ఉన్నారా? ఉన్నారండి, పక్కనే ఉన్నారు. చందు గారు, నేను ఒంగోలు మల్టీప్లెక్స్ లో చూసాను, గోరంట్ల మల్టీప్లెక్స్ లో. ఓకేనండి. అసలు సినిమా అదిరిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే కార్తికేయ లాంటి ఒక డివోషనల్ థ్రిల్లర్ తీసి ఇలాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ తోటి మీరు డ్రామా చేయడం, అది ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ వాస్ సో గుడ్ అండి. అంటే ఎంటర్టైనింగ్ గా కానీ ఇది కానీ. And I have special words for Naga Chaitanya only. Because the way he portrayed 3 different episodes, it shows his, his acting skills truly. Thank you. సినిమాల పట్ల అవగాహన ఉంది. Basically, ఆ చిన్నపిల్లోడు ఎపిసోడ్, ఆ 3rd episode, 2nd episode, ఆ వేరియేషన్స్ కానీ అవి కానీ. అంటే మీరు ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నారు ఏమి పట్టించుకోరండి? అంటే కృష్ణ ఒంగోలు నుంచి అన్నాం. సీకే. ఓహో, బ్రో వాట్సాప్ ఎంత సీరియస్ బ్రో. అదే ఇంకా నరేషన్ అవుతుంది, బాగుందండి. దాని మీద డిస్కషన్ పెట్టుకుంటే బాగుంది. మధ్యలో వచ్చాడు సీకే ఒంగోలు అంట. నేను నిన్న కూడా చూసాను ఇనార్బిట్ ఫోన్ లో. ఇట్ ఇస్ ప్యాక్ థియేటర్స్ లో రన్ అవుతుంది. జెన్యూన్లీ ఒక ఫ్యాన్ లా మాట్లాడతానండి నేను. సినిమా పట్ల బాగా అవగాహన ఉంది. నేను ఇంకా చాలా సీరియస్ గా ఇంత డీటెయిల్ లో మళ్ళీ డైరెక్టర్ నుంచి వచ్చాడు, అదే డైరెక్టర్ నుంచి అనుకున్నాను నేను. ఏంటి నిన్న చూసావా సినిమా? నేను ఇనార్బిట్ ఫోన్ లో చూసాను నిన్న మళ్ళీ. ఓకే. ఓకే.
అంటే నిజమై ఒకటి నేను చెప్పాలనుకుంటే చాలా మంది ప్రేమం రీమేక్ ఇది అది అన్నా కానీ బట్ యూ అండ్ నాగకృష్ణ గారు మన కార్తీక్ గైస్ టుక్ ఇట్ as a challenge and did it. ఓకే. But thank you so much, Jadubhai, for making me a part of this film. Thank you very much. And Nagatya bro, you చెప్పారు కూడా పార్టీలో that you're brilliant అని, you are outstanding bro. Thank you very much, CK. Yeah, sure. Thank you, Chaitanya Krishna. Yeah, so all beautiful women are not into movies. Some are in teaching too. Yeah, you never come across? I never came across the beautiful woman in teaching. Chandu, I think, came across. మీ దగ్గర చాలా ఉన్నాయి చెప్పండి. చాలా ఉన్నాయి నిజంగా. నేను ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు నిఖిల్ చెప్పాడు, చందుకున్న లవ్ స్టోరీస్, హీరో నిఖిల్ చందుకున్న లవ్ స్టోరీస్ ఇంక ఎవరికి ఉండదని. అంటే ఎవరికి ఉండవని కాదండి, ఎవరు అందం కనబడితే ఆయన లవ్ చేస్తాం, మరి లవ్ చేస్తారు ఎందుకుంటే చెప్పండి. అంటే సో ఇలా తీసుకుంటూ పోతే ఇలా ఎన్ని తీయచ్చు మీ స్టోరీస్? వెబ్ సిరీస్ తీయాలండి, షార్ట్ ఎపిసోడ్స్. శ్రీనివాస్ రెడ్డి గారు, సో మీరు చెప్పండి ఇంకా షూటింగ్ లో అంటే యాక్చువల్లీ ఈ షూటింగ్ గురించి కార్తీక్ గురించి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఆయన చూడంగానే శృతి హాసన్ గారు ఎవరైతే నాకేం శృతి హాసన్ గారు ముందు మరీ పిల్లగాడు షార్ట్ వేసుకొని అసలు అంటే ఈ టీమే అండి సరదా, ఏం టీం కావచ్చు ఆయన టీం కావచ్చు, చిన్న ఎనర్జీ ఇస్తారు మనకి, భలేగా ఉంటుంది సరదాగా, ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. నేను కార్తికేయులు మిస్ అయ్యా, కాకపోతే ఈ సినిమాతో మొత్తం తీరిపోయింది. సీరియస్లీ అండి, బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుకుంటుంది దీని గురించి కదా. చిన్న చెవి అంటే చైతన్య గారితో పాటు పక్కనున్న ఏదైతే క్రూ ఉందో, ప్రవీణ్ గారు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎపిసోడ్ లో ప్రాణం అని చెప్పాలి. బికాస్ మనం హీరో ఎలివేట్ అయ్యేది పక్కనున్న వాళ్ళతో కూడా ఉంటాం. ఎంత భయం అంటే పంచెలు కట్టుకొని చేస్తున్న సీను అది అదిరిపోయిందండి. మమ్మల్ని భయ ఏం ఎక్కువ ఏముండదు బాగానే ఉంది కదా అని అంటే మరీ ఇమిటేట్ చేసి కావాలని ఫ్యామిలీ నుంచి అన్ని పెట్టినట్టు అంటే ఉండదు అన్నా కానీ ఆయనకు ఆగట్లే, అయినా కానీ మనసులో ఎంతో చెప్పించేస్తాడు, అదే కొంచెం అని ఎక్కువ అయినట్టు ఏం పర్లేదు చిన్న స్టైల్ అని, అంటే చాలా జాగ్రత్తగా. వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక్కటి కూడా అంటే ఇది ఎక్కువ అనిపించలేదు, ఆల్ ఎలిమెంట్స్ కుదిరి మంచి హిట్ కొట్టారు. సో ఇది దీపావళి వరకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, దీపావళికి ఇంకేమన్నా వస్తుందా? లేదు ప్రస్తుతానికి ఇంకేం లేదు. అంటే మ్యారేజ్ కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్. నెక్స్ట్ ఇయర్. వండర్ఫుల్ అండి. సో ప్రస్తుతానికి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయండి. పెళ్లికి ముందు మళ్ళీ మమ్మల్ని కలుస్తాం. సాక్షి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్, మంచిగా ఇంటరాక్ట్ చేశారు, సపోర్ట్ ఇచ్చి. Everybody should support the good movie. So ee rojlo that anta clean picture, I should appreciate you once again. Really very clean. Yep. Thanks for joining with us. Thank you so much. Idi Premam team tho chip chat chustune undandi. Sakshi evare premanu mayandi evare ee haiki hrudayamu chalandu